వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ పనితీరుపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యమ నేత గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్తోనే తెలంగాణ సాకారమైందని, కేసీఆర్ ఉద్యమించకపోతే తెలంగాణ వచ్చేదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అంటూ జీవన్ రెడ్డి నిలదీశారు. మీ మీద ఇస్తుందో ప్రజలు కూడుతున్నాయి మార్పు. ఈ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మీ మీద ఇస్తుందో ప్రజలు కూడుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి చీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండయా. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి అంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి. ఈ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మీ మీద ఇస్తుందో ప్రజలు కూడుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి చీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండయా. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి అంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు